రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టొద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ నెంబర్ 1 అంచనా వ్యయం 3,825 కోట్లు, చేసిన ఖర్చు 739 కోట్లు. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే మరి 739 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు? వెంకటరెడ్డి, నిన్ను బుర్ర తక్కువ అనేది ఎందుకే? పర్మిషన్లు కూడా తీసుకోకుండా 700 కోట్లు నువ్వే చెప్పావు ఖర్చు పెట్టారని. ఎన్జీటీ పర్మిషన్లు తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని, ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోకుండా ఏదో మేము ఒక పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి స్టార్ట్ చేసి వదిలేద్దాం అని చెప్పి గాలికి వదిలేసి దాంట్లో 2 బిల్లులు చేసుకోవాలని దోచుకునేది మీరు. అదే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నావు, ఎవరి దగ్గర పర్మిషన్లు తీసుకోవాలా? ఏదో కట్టేస్తామని చెప్పి కట్టేశారంట. దానికి ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులకి బిల్లులు చెల్లించాలా మీరు మీ హయాంలో? తెలుసా? నిజంగా మీకు రాయలసీమ పైన చిత్తశుద్ధునుంటే ఆ పక్కనే మచ్చుమరు ఉంది, దాన్ని కొంచెం ఇంకా ఆధునీకరించి చేసుకోండొచ్చు కదా. ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమలో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ అన్ని గాలికి వదిలేసి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, గుర్తుపెట్టుకో, మీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, ప్రజల మనోభావాలతో ఆడుకోవడం కోసం రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి ఊరికే ఒకటి పెట్టి జస్ట్ కావాలని మీ వాళ్ళకి చేసి ఎట్లా బిల్లులు చేసుకునేసి చెప్పారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్జీటీ వీటన్నిటిలో కూడా ఏం చెప్పాయి? అనుమతులు లేకుండా వీళ్ళు చేసి ఎట్లా పడితే అట్లా పని చేసి వీళ్ళకి వాళ్ళు బిల్లు ఇచ్చుకుని ఫైన్ వేసింది. అది నీకు తెలుసా? ఆ ఫైన్ విషయం కూడా మాట్లాడలేవు. ఏంటంటే బురద జల్లాలని చెప్తున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అధికార ప్రతినిధి కదా. రాయలసీమలో మీరు చేసింది ఏంటి? ఆ రోజు బిల్లులు ఎందుకు కట్టలేదని సూటిగా అడుగుతూ ఉన్నాం. సమాధానం చెప్పు. ఆ రోజు కరెంట్ బిల్లు 102 ప్రాజెక్టులకు బిల్లులు కట్టకుండా వదిలేసింది, గాలికి వదిలేసింది మీరు కదా. దానికి సమాధానం చెప్పవయ్యా వెంకటరెడ్డి. దానికి సమాధానాలు చెప్పలేవు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకోకపోతే కళ్ళు అప్పగించి గుడ్లు అప్పగించుకొని చూసుకుంటా ఉన్నది మీరు కదా. ఆ ప్రాజెక్టు కొట్టుకొని పోవడానికి మీ చేతగానితనం కదా కారణం. చెప్పు. అదే విధంగా ఎన్నో ప్రాజెక్టులని ఆ రోజు గాలికి వదిలేసి పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని గాలికి వదిలేసింది మీరు కదా. ఎందుకంటే అవన్నీ కంప్లీట్ చేసి చంద్రబాబు నాయుడికి పేరు వస్తాయని మీరు గాలికి వదిలేసి రాయలసీమకు చేసిన ద్రోహం రాయలసీమ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, రాయలసీమ యువత గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని రాయలసీమలోని సమాధి కడతారు. గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి.